మోహన్ రెడ్డి గారితో మళ్ళీ మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. లక్ష్మీ గారు వినిపిస్తుందా? ఎస్, క్లియర్గా ఉంది, మాట్లాడండి. మీకు, వంశీ గారికి, కృష్ణాంజనేయులు గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. అప్పుడు సరిగ్గా వినిపించలేదు. ఎస్ సార్. ఇప్పుడు నాకు వంశీ గారు అయితే బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ తరఫున మమ్మల్ని తిడతారు, మాట్లాడతారు, అది ఒక అర్థం ఉంది, బాగానే ఉంది. ఎందుకంటే ఆయన పార్టీ తరఫున ఆయన మాట్లాడచ్చు, ఆయన తిట్టచ్చు, దానికి సంబంధం లే. కృష్ణాంజనేయులు గారు వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడి, ఇది నా బాధ అంతా. ఎందుకంటే ఆడ కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాడు, జగన్మోహన్ రెడ్డి గారు వేరే రాష్ట్రంలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో లేరు, ఏం మాట్లాడుతున్నారు, ఆయన ఏం చూస్తున్నారు, ఒక పోరాటం చేయలేదంటారు, ఇప్పుడు కరెంట్ ఇది ఒక డీజిల్ పెట్రోల్ పైన పోరాటం చేసినారు, ఇంతవరకు ఒక పోరాటం చేయలేదు, ఇప్పుడన్నా ఒకటి చేసినారు, సంతోషం అని చెప్తున్నారు. ఎక్కడ ఏం చూస్తున్నారు మరి? ఆంధ్రప్రదేశ్ ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా లేక సోషల్ మీడియా వీటిని గమనిస్తున్నారా లేదా నాకు అర్థం కావడంలే. ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నారో కూడా ఈ మధ్య చాలా రోజుకు ఆయన టీడీపీ కూటమి కన్నా ఎక్కువ ఆయన సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు వీళ్ళు ప్రైవేటు పరం చేయాలనుకున్నప్పుడు, వీళ్ళు టెండర్లకు పిలిచినప్పుడు, ఆ టెండర్లో పిలిచిన వాళ్ళను కూడా మీరు వచ్చి మళ్ళీ టెండర్లో పాల్గొంటే నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేస్తామని, తర్వాత 17 మెడికల్ కాలేజీలకు టెండర్లకు ఒక్కరు కూడా రాలేదు. దానిపైన ఇలా 1 కోటి సంతకాల కార్యక్రమం చేపట్టి 1,11,00,000 సంతకాలు సేకరించినది. ప్రతి గ్రామ స్థాయి నుండి ఆ ఉద్యమాన్ని చేసినటువంటి కార్యక్రమం బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. దానిపైన వెనక మరి ఎందుకు కనిపించలేదు, ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారు, ఎందుకు అర్థం కావలేదు. రెండోది, పెట్రోల్ కు సంబంధించి ఆ కూటమిని తిట్టాలన్నా, డీజిల్ పెట్రోల్ దాని గురించి డిస్కషన్ జరిగేటప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతారు. కానీ నేనేమంటున్నా అంటే, డీజిల్ పెట్రోల్ కు సంబంధించి దేశవ్యాప్తంగా పెరిగింది, ప్రపంచవ్యాప్తంగా సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఇక్కడ పెరగడం సమంజసమే. కానీ నేనేమంటున్నా అంటే, ఇతర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో అధికంగా ఉండదు అనేది నెంబర్ 1 పాయింట్ అయితే. నెంబర్ 2 పాయింట్ వచ్చేసి, లోకేష్ గారు ఎన్నికల ముందు, లోకేష్ గారు ప్లస్ ముగ్గురు అనుకో, ఒకరేం కాదు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ గారు, ముగ్గురు కలిసి బ్రహ్మాండంగా ఇతర రాష్ట్రాల్లో తక్కువ ఉన్నాయి, మన రాష్ట్రంలో అధికంగా ఉంది, మనము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తగ్గిస్తాం. ఇదే కార్యక్రమాన్ని లోకేష్ గారు ఒక బార్డర్లో, చిత్తూరు బార్డర్ అనుకుంటా, ఆ బార్డర్లో మీటింగ్ పెట్టి యువగలం టైంలో ఆ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఇది తమిళనాడు, ఇది కర్ణాటక, ఇది ఆంధ్రాలో చూడండి ఏ రేటు ఉందో, కర్ణాటక వెళ్ళండి ఏం రేటు ఉందో, అక్కడే వెళ్ళండి ఏం రేటు ఉంటుందో. ఈ రేట్లన్నీ తగ్గాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తే తగ్గిస్తామని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు ఆ రేటుకు తగ్గించాల్సిన పెద్ద మనుషులు ఆ రేటు కన్నా అధికంగా రేటు పెంచడమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేట్ల కన్నా మనం ఎక్కువ పెంచినాము. కాబట్టి దీనిపైన మేము అడగాల్సిన క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ఓకే, మీరు చెప్పినది అర్థమైంది. దాని విషయంలో కృష్ణాంజలి గారు కూడా కరెక్ట్గానే వైసీపీ స్పందించింది అన్నారు. కానీ పేర్ని నాని గారు ఇలా మాట్లాడటాన్ని ఎలా చూస్తారు? ఎక్కడ కూటమిలో విడిపోతుందో అని పవన్ కళ్యాణ్కి ముందే తెలుసు అంటూ ఓ టైప్లో చెప్పుకురావడాన్ని ఎలా చూస్తారు? అది కూటమిని విడగొట్టే ప్రయత్నం అనుకోవాలా, ప్రజలకి మీ యొక్క భావాల్ని రుద్దే ప్రయత్నం అనుకోవాలా, ఏమనుకోవాలి? ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు కూడా, అది విడగొట్టడం అనేది మాకైతే అప్పుడు ఇష్టం లేదు, ఇప్పుడు ఇష్టం లేదు. వాళ్ళు చెప్పినారు, ఆ లీడర్లుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన నోటితోనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం మనతో ఒక్కరితో కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే మనం ముగ్గురం కలిసాల్సిన అవసరం ఉంది. ఓటు చీలిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారని ఆయన చెప్పినాడు, ఈయన చెప్పినాడు, ఇంకొక ఆయన చెప్పినాడు. అందరూ చెప్పి వీళ్ళంతా ఢిల్లీలో కూర్చొని 10 రోజులు చర్చలు జరిపి వీళ్ళు ఉమ్మడిగా వచ్చి ఆ తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి మేనేజ్మెంట్ అంతా చేసి ఓడించినారు. ఓకే, ఇప్పుడు మేము వాళ్ళు ముగ్గురప్పుడు ఓడించి గొప్పతనం, వాళ్ళు విడిపోయినప్పుడు మేము ఓడించేదేం గొప్పతనం? వాళ్ళే చెప్పినట్టే కదా, ఓడిపోతాం జగన్మోహన్ రెడ్డితో తగలేమని చెప్పినటువంటి చరిత్ర వాళ్ళ దగ్గరనే ఉంది కదా. అట్లాంటప్పుడు మేము వాళ్ళను విడదీసి ఓడించినప్పుడు మాకేం పెద్ద ఘనకారం అనిపిస్తుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినారు. ముఖ్యమంత్రి అన్న కాకుంటే కేవలం ముఖ్యమంత్రి కోసమే ఆయన తాపత్రయపడుతున్నాడు, ఏదో విధంగా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు, అదే సీట్లో ఉండాలనుకుంటున్నారు అనే ఆలోచన మనం రుద్దొచ్చు. ఆ ఆలోచన కూడా మాకు లేదు. కాబట్టి ఆ రోజు కూడా మేమే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకొని ఉంటే వీళ్ళు ముగ్గురు కలిసేవాళ్ళు కాదు, వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేసేవాళ్ళు కాదు, వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేయకుండా పోతే వీళ్ళు గెలిచేవాళ్ళు కాదు. మేము కలిసాలనుకోలేదు, మేము సింగిల్ గానే పోటీ చేయాలనుకున్నాం. కాబట్టి ఆ రోజు మేము ఓటానికి గురి అయినామనేది ఒక ఆలోచన అనుకుందాం. కాయాల్సిన అవసరం మాకు లేదు. నెంబర్ 2. నెంబర్ 3, పవన్ కళ్యాణ్ గారు పదే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఆయన ఒకసారి ఒక మాట మాట్లాడి రెండోసారి దాన్ని డైవర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా
ఈ తిరుమల లడ్డూకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉన్నట్టు ఆయన 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 మాట్లాడే మాటల్లో బయటపడింది. ఆ తర్వాత అదే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆయన నోటుతో అసెంబ్లీలో ఎవడన్నా బుద్ధిన్నోడు జగన్మోహన్ రెడ్డి ఇది లడ్డూ ప్రసాదానికి సంబంధించి ప్రమేయం ఉంది అని ఎవరంటారు అని ఆయన నోటితో చెప్పినాడు. ఆ తర్వాత ఈ రోజు మావిగన్నని జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్నని చెప్పిన తర్వాత అది ప్రజల్లో విపరీతమైనటువంటి చర్చకు దారి తీసిన తర్వాత ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన నోటే 29 గ్రామాల్లో మనం అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ పెట్టుకున్నటువంటి పేరు, అది గుండెల్లో పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే పేరును. ఆ అమరావతి అనే పేరును అంత అభిమానిస్తున్నటువంటి వీళ్ళ అభిమాన నాయకుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటితోనే అమరావతి అనే పేరు వాడకండి, ఆంధ్రప్రదేశ్ అని వాడండి అంటే మీరు అర్థం చేసుకోకుండా అంటే ఇప్పుడేమి కొత్తగా అనలేదు కదా. ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి కూడా 4-5 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సభల్లో జై ఆంధ్ర అనాలి అనే విషయాన్ని తెలంగాణ నుంచి చూసి నేర్చుకోవాలని చాలాసార్లు చెప్పున్నారు. పేర్ని నాని గారికి మీకు ఇప్పుడే కనబడిందా? 4 సంవత్సరాల్లో నా చెవులతో నేను ఎప్పుడు వెళ్ళా, మరి ఒకవేళ మీరు ఏంటంటే నాకు తెలియదు. జై ఆంధ్ర ఎక్కడొచ్చిందంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ సపరేట్, జై ఆంధ్ర సపరేట్ రాష్ట్రం కావాలని, రాయలసీమ సపరేట్ రాష్ట్రం కావాలని ఈ నినాదాలు వచ్చినప్పుడు తెలంగాణ లేదులేండి, ఆయన ఏ మీటింగ్ పెట్టినా పవన్ కళ్యాణ్ గారు జై ఆంధ్ర అని భారత్ మాతాకి జై అని ఎన్నోసార్లు చెప్పే మాట్లాడారు, చాలా సార్లు చెప్పారు. బహుశా మీరు విని ఉండకపోయి ఉండొచ్చు. దేశవ్యాప్తంగా జై ఆంధ్ర కూడా చాలా సార్లు చెప్పారు ఆయన, మీరు వినలేదేమో. ఆంధ్రప్రదేశ్ లో లేక కోస్తాంధ్రలో మాట్లాడాల్సిన వరుడు కాదు కదా. దాన్ని ఈ రోజు ప్రత్యేకించి అంత మనస్ఫూర్తిగా అభిమానిస్తూ మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కాదని చెప్పి ఈయన ప్రత్యేకంగా జై ఆంధ్ర అనండి, మీరు అమరావతి అనాకండి అంటేనే ఆడ పోయిందయ్యా, సగం గాలిపోయింది. మనం దాన్ని మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్టు మనం వర్ణించుకుంటా పోతే ఏంది కాదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు మీరు అనువదించుకునే విధానం కావచ్చు, పక్క రాష్ట్రంలో విజయ్ గెలిస్తే మీరు సింగిల్గా రావాలని జనసేన నాయకుల కంటే కూడా మీరు ఎక్కువగా ఉత్సాహం చూపించడం, ఇవన్నీ చూస్తే కూటమి ఏదో రకంగా విడగొట్టాలని విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా లేదంటారులేండి. మీరు ఆయన చెప్పిన మాటలు మీకు బాగా ఎక్కేసినట్టున్నాయి మైండ్కి, కాదంటారా? లక్ష్మణ గారు ఇప్పుడు అదే తమాషగా అంటారు, సీరియస్గా అంటారు, నాకైతే అర్థం కాలేదు. కానీ తమిళనాడులో విజయ్ గెలిచినప్పుడు అక్కడ మా ఫోటో పట్టుకున్న మాట వాస్తవము, మా ఫోటో పట్టుకుని తిరిగినటువంటి మాట ఆ ప్రాంతంలో తిరిగింది, ఆ ప్రాంతం అంతా గెలిచింది వాస్తవము. తమిళనాడును చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిన మాట వాస్తవం, చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిన ప్రాంతాలు మొత్తం ఓడిపోయిన మాట వాస్తవమే. దాన్ని మేము ఎక్కువ ప్రచారం చేసుకోవాలి, మీకు తెలిసినో లేదో మేము చేసుకోవాలి. సోషల్ మీడియాలో సోషల్ యాక్టివిటీస్టు బ్రహ్మాండంగా ప్రచారం చేయడంతో పాటు జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడినారని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లోనే, అరే మీరేమో ఎన్నెన్నో చెప్తారయ్యా, నన్ను 2 సార్లు ఓడించినారు, 2 చోట్ల ఓడించినారు, చేయలేకపోయినారని ఆయన నోటితో చెప్తే ఆయన నిష్పెట్టి మేమేదో వాళ్ళని తిట్టేట్టు చెప్తారు కదయ్యా. సంబంధం అయ్యా, మీకు సంబంధం లేదన్నారు, మళ్ళీ మాట్లాడతా. చాలా సమయం అయింది, ఇంకొక ఆయన మాట్లాడతా మీకు ఇస్తాను. వచ్చి మేము ఆయన సింగిల్ గా పోటీ చేయమన్నామని మేము ఎప్పుడు అంటున్నాం, మేమనలేదు కదా. ఆయనే చెప్తున్నాడు నన్ను మీరేమీ చేయలేదు. వయసు ఉంది, మీ వయసు ఎంత, మీరెంత, నన్నేమి ఇబ్బందులు పెట్టారు. ఎన్జి రంగా గారిని వంగవీటి మోహన్ రంగా గారిని చంపినప్పుడు మీరందరూ లేరా, మీరందరూ ఏం గాడుదులుగా చన్నారా? ఇవన్నీ మీ కార్యకర్తలు మాట్లాడింది. ఆయన నన్ను అడిగితే ఎట్లా, మాకు అడిగితే ఎట్లా, మాకేం సంబంధం? అది